హలో, మరొక ఎపిసోడ్ రామూయిజంకి స్వాగతం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే ఈ క్రమంలో ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకి దాదాపు దేవుడితో సమానమైన స్థానాన్ని ఇచ్చారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు అన్నిటికీ భిన్నమైన పరిష్కారాలు లేక సూచనలు చేస్తుంటారు కనుక ఈరోజు తల్లిదండ్రుల స్థానం, పాత్ర మనిషి జీవితంలో ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్మ గారు, మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకి నమస్కారం. ఓకే, నేను ఎప్పుడు పెట్టలేదు, బట్ ఓకే. మీరు పెట్టలేదు ఎప్పుడు? బర్త్డే రోజు కూడా దండం పెడితే గిఫ్ట్ వస్తుంది, అలా అప్పుడు పెట్టలేదా? చిన్నప్పుడు ఎప్పుడు చేసి ఉంటాను. నాకు గుర్తుంది, నా నాన్నగారి జేబులోంచి డబ్బులు దొంగిలించేవాడు. అదొకటి గుర్తుంది. వాడు గిఫ్ట్ ఇవ్వాల్సిన కష్టం వాళ్ళకి లేదు. ఆలోచించారు. అండ్ మా మదరు ఎప్పుడు నేను చదువుకోకపోయినా లేకపోతే ఎక్కువ సినిమాలకి వెళ్తున్నా నన్ను బెల్ట్తో కొట్టేది. అప్పుడు నేను అంటే అమ్మ మూడేంటి, అమ్మ నాన్న ఇద్దరి మధ్యన ఎలాంటి ఫైట్స్ జరుగుతున్నాయి అవి కొంచెం అబ్జర్వ్ చేసి వాటిని టైం లైన్లో పెట్టుకుని నేను నా పనులు నేను చేసేవాడిని. మ్యానిపులేట్ చేసేవారా? ఫస్ట్. సో తల్లిదండ్రులు అనే ఒక పదం వినంగానే మీకు ఫస్ట్ వచ్చే ఎమోషన్ ఏమిటి? అదేదో పుస్తకాలు చదువుతాం తల్లిదండ్రులు అని, దాని మీనింగ్ అంటే అఫ్కోర్స్ ఐ నో ద మీనింగ్. అదేంటి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తల్లిదండ్రులని గౌరవించాలి. రామాయణంలో మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. గ్రేట్. అప్పుడు రాముడు తన తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవిస్తాడు అనేది ఒక ఆస్పెక్ట్లో మా నాన్నమ్మ ఫస్ట్ నాకు చెప్పారు. ఫస్ట్ టైం అప్పుడు విన్నాను నేను, అంటే కాన్షియస్గా నేను చెప్పేది. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒక పాతకి కైకి ఒక సెకండ్ వైఫ్నో, థర్డ్ వైఫ్నో, ఫోర్త్ వైఫ్నో తీసుకుని తన మాటలు విని అసలు అర్హత లేని భరతుడికి రాజ్యం చేసి అడవిలోకి తన్నేసిన తండ్రిని అసలు ఎలా గౌరవిస్తారు ఎవడైనా అనేది నాకు అర్థం కాదు. అదే పని వాళ్ళు జరిగితే కొడతారు, పట్టుకుని కొడుకే కొడతాడు. కానీ రామాయణం మనం అడగటం తప్పు కాబట్టి కాదు, అడిగితే కొడతారు కాబట్టి నేను ఇలా మీ ఒక్కరితోనే చెప్తున్నాను సీక్రెట్గా. ఎవరు చూడట్లేదు. సో తల్లిదండ్రులు అనగానే సో నాకు ఒక పాయింట్ ఏంటంటే, జన్మనిచ్చినందుకు తల్లిదండ్రుల ఎలా పెంచారన్న దానికి తల్లిదండ్రుల, పెరిగిన తర్వాత ఏం చేశారు అన్నది తల్లిదండ్రులు అనేది నాకు 3 కేటగిరీస్. జన్మ ఇచ్చిన అనే ఆస్పెక్ట్ తీసుకుంటే వాళ్ళిద్దరూ దే హ్యాడ్ సెక్స్ ఎట్ సమ్ టైమ్. ఓకే, మిమ్మల్నే కనాల ఉద్దేశంతో వాళ్ళు చేసుకోలేరు. అలా చేసుకున్న తర్వాత ఒక్క పర్టిక్యులర్ స్పర్మటోజోవా ఏదో వచ్చేసి అది అయిపోయింది. కొడుకో కూతురో ఎవడో ఒక ఫలానా వ్యక్తి అయ్యాడు. వాడు ఎవరైనా అయి ఉండొచ్చు, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. వచ్చినాక 1 మిలియన్ స్పర్మటోజోవాల్లో కోఇన్సిడెంటల్గా ఒక పర్సన్ వచ్చాడు కాబట్టి ఆయన పెంచారు. అన్ని జంతువులు పెంచుతాయి, ఒట్టి మనుషులు కాదు. ఇన్స్టింక్టివ్గా కొంతకాలం వరకు కోతులు, కాకులు, పిచ్చుకలు అన్నీ పెంచుతాయి, మనుషుల్లో కూడా. దాని తర్వాత సొసైటీలో రూల్స్ ఫామ్ చేశారు కాబట్టి మనకి ఒక పద్ధతి ప్రకారం రెడ్ లైట్ వస్తే తాగాలి, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి, లేకపోతే ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఏకపత్నివతలు ఉండాలి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఎక్కడో లీగల్గా ఏదో ఉంటుంది, ఇలాంటి రకరకాల, లేకపోతే ఒక పీర్ ప్రెషర్ ఉంటుంది, సొసైటీలో ఏమనుకుంటారు నా గురించి ఇలా చేయకపోతే, ఇలాంటి రకరకాల కారణాలతోటి ఎక్స్టెండ్ అవుతుంది, చదివించాలి. దాని తర్వాత నా కొడుకే ఈడవ్వాలి అని ఒక ఈగో వస్తుంది. నా కొడుక్కే అందరికన్నా మంచి మార్కులు రావాలి, నా కొడుకే నా ఆస్తంతా వచ్చేయాలి, ఆ పక్కింటుడు ఆస్తి కన్నా నా కొడుకు ఎక్కువ ఉండాలి. ఇవన్నీ తల్లిదండ్రులకు వచ్చే స్వార్థం మూలాన, వాళ్ళకున్న ఒక ఇన్సెక్యూరిటీ మూలాన పిల్లల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని పాడు చేస్తారు తల్లిదండ్రులు మోస్ట్లీ. సో ఇక్కడ మోస్ట్ తల్లిదండ్రులకి 100%. ఎందుకంటే పిల్లలకి ఏం తెలియదు కాబట్టి తల్లిదండ్రులే ప్రాబ్లం. పిల్లలు ఇంకా పసివాళ్ళు, వాళ్ళకి తెలియదు. తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి అర్థం అవ్వని ఫిలాసఫీలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మనస్సు పెరగకుండా ఒక స్టంట్ చేసేస్తారు మోస్ట్ తల్లిదండ్రులు. అంత ఘోరం జరిగిపోయింది, అందరికీ అలాగవుతుంది. మరి మీ విషయంలో ఎలా అవ్వలేదు? నేను మా తల్లిదండ్రుల కన్నా తెలివైన కాబట్టి నన్ను వాళ్ళని చెడగొట్టకుండా నేనే చెడిపోయాను. అలా కాదు, మీలాంటి ఒక కాంతివంతమైన, తేజవంతమైన, ఎన్లైటెండ్ సో మీ పేరెంట్స్ మీరు ఇండిపెండెంట్ థింకర్ గా మారడానికి మీ పేరెంట్స్ పాత్ర ఉందని మీరు నమ్మరా? ఎవరికైనా ఒక వాడి ఎదుగుదల కానీ, వాడి ఆలోచించే విధానం కానీ, వాడి పర్సనాలిటీ ఫామ్ అవడానికి ఈ కారణాలు వాడి చుట్టూ ఉన్న అట్మాస్ఫియరు, వాడు చదివిన పుస్తకాలు అవచ్చు, ఎలాంటి మనుషుల మధ్యన పెరిగాడు, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, టీచర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది వాస్తవం 100%. కానీ
మోస్ట్ ఆఫ్ ద టైం నేను పేరెంట్స్కి కొడుకులకి కానీ ఇంట్లో ఒకే చోటు, నేను నా బ్రదరు మా సిస్టర్ ఒకే ఇంట్లో పెరిగాం, ఒకే స్కూల్కి వెళ్ళాం. మా ముగ్గురికి అసలు ఏమి సంబంధమే లేదు, మీ ఆలోచించే విధానం కానీ, మా టేస్ట్ కానీ, మా సెన్సిబిలిటీ కానీ. మా ఫాదర్కి మదర్కి ఏమీ లేదు డిఫరెన్స్. ఐ మీన్ కామన్ పాయింట్ నేను చెప్పేది. ఎందుకంటే మనుషులందరూ వేరే వేరేగా ఉంటారు. ఎన్నోసార్లు మీరు భార్యాభర్తలు తల్లిదండ్రులు 50 ఏళ్ళు కాపురం చేసి కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు. 50 ఏళ్ళ తర్వాత అసలు మీకు ఏముంటుంది కొట్టుకుంటానికి అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తే. సో ఒక కామన్ పాయింట్ ఉన్నప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఒక ఐడియాలజీలో ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉంటాయి కాబట్టి అందరూ మనం ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాం అనేది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా కాలనీలో ఒకడు ఉండేవాడు, వాళ్ళ ఫాదర్ చాలా చాలా ఏమంటారు స్ట్రిక్ట్. పొద్దున్నే 5 గంటలకు లేపేసి చదివించేసి లేకపోతే ఇలాంటి కొట్టేసి అన్నీ చేస్తాం. సో భయభక్తులు ఉంటాయి అని అనుకుంటాం ఒక విధంగా చూస్తే. అది ఈడు నేను కాలనీలో రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఫాదర్ వెహికల్ అక్కడ తిరగగానే వస్తున్నాడు రోయ్ అనేవాడు. వస్తున్నాడు రోయ్ అంటే అక్కడ రాక్షసుడు ఒక వెళ్ళ అంటే ఒక గుండా వస్తున్నాడు అన్నట్టు వీడి ఫీలింగ్ మాట. ఇదే వేరే క్యారెక్టర్ అయితే వేరేగా ఆలోచిస్తారు. సో ఐఎమ్ సెయింగ్ వాళ్ళు మనుషుల్లో డిఫరెన్స్. కేవలం మీరు తల్లిదండ్రులు పిల్లలు అని జనరలైజ్ చేసినంత మలాన తల్లిదండ్రులు ఇలా ఉండాలి, పిల్లలు అంటే అలా ఉంటారు అని జనరలైజేషన్ అనేది ఇట్ డజంట్ వర్కౌట్ లేదట్. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ మనిషికైనా తల్లిదండ్రుల నుంచి ఎప్పుడు రాదు. వాడు ఇండిపెండెంట్గా ఒక రెగ్యులేషన్ పెట్టకుండా వాడి మీద వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ మీద నుంచి బుక్స్ కానీ వాడు ఉన్న పరిస్థితులు వాడు ఎక్కడ వాడంతటి వాడు ఆలోచించుకునే దాంట్లోంచి వస్తుంది. కానీ ఇంకోళ్ళు టీచర్లు తల్లిదండ్రులు ఎప్పుడు ఏమి చేయలేరు పిల్లలు. పిల్లల్ని ఏమి చేయరు, మోల్డ్ చేయరు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు హాయిగా ఇల్లు ఇస్తారు, ఫుడ్ పెడతారు. అదే 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 చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను అనేది ప్రతి వాళ్ళకి డిపెండెన్సీ వచ్చి జంతువులు కొంతకాలం ఎందుకు చేస్తాయి, ఎందుకంటే జంతువులు తొందరగా పెరుగుతాయి. మనమే 20 ఏళ్ళు పడతాయి. మన కాళ్ళ మీద మనం నిలబడటానికి 20 ఏళ్ళు పడుతుంది. జింక పిల్లలకి సంవత్సరం పడుతుంది, పులి పిల్లకి 6 నెలలు పడుతుంది. అందుకని దాన్ని బట్టి నేచర్ నుంచి మీకు ఆ టైం వచ్చింది. మనకి 18 పెట్టారు. అదే 18 ఏళ్ళని పెట్టాం కదా, మనకు పెరిగితే 18 ఏళ్ళకి బయటికి వెళ్ళి పని చేసుకునే ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అవగాహన రావటానికి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం పడుతుంది పెరగడానికి. సో నేచర్ నుంచి వచ్చింది అది. దాని తర్వాత మన సొసైటీలో ఉన్న కాంప్లెక్సిటీస్ బట్టి ఈ లోపల ఫాదర్ ఏదో సంపాదించేస్తాడు, ఆ సంపాదించిన డబ్బు పిల్లడికి కావాలి, కారు వచ్చేసింది, ఇది వచ్చేసింది, అందుకని ఆడు ఇంకా పడి ఉంటాడు అక్కడే. ఎలాగో ఫాదర్ కూడా చూపెట్టాలి కాబట్టి నా కొడుకు నాది అని తర్వాత ఏమో ఆ టైంకి మన సొసైటీ ప్రకారం ఆడు పెళ్ళి ఏదో చేయాలి. పెళ్లి చేస్తే ఒక కట్నం వస్తుంది, ఆ కట్నం వస్తే ఇంకోటి యాడ్ అవుతుంది, అదొకటి ఉంటుంది వెనకాల. సో ఇలా ఈ కైండ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడే ఉండిపోతుంది. సో మీరు అనే ప్రాబ్లం ఏరియా అంతా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే జంతువులకి మనుషులకి ఉన్న ఒక డిఫరెన్స్ చెప్తాను. ఎందుకంటే జంతువులకి పెళ్లి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వదిలేస్తారు. ఇక్కడ కంటిన్యూషన్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఆస్తి మళ్ళీ ఇవ్వడం ఇలాంటి కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కాబట్టి మనుషుల్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. సో తల్లిదండ్రులు అనే ఈ ఫ్యామిలియల్ స్ట్రక్చర్లో వీళ్ళ పాత్ర ఉండడం వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ప్రోస్ కాన్స్ అనేది క్వశ్చన్ కాదు, ఎందుకంటే దట్ ఈస్ ద సొసైటీ వీఆర్ లివింగ్ ఇన్. కరెక్ట్, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. కాన్స్ ఏమవుతుందంటే నాకు బిగ్గెస్ట్ కాన్ ఏంటంటే తల్లిదండ్రులు మొలాన, అంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఇష్టం అంటే ఒక నేచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానే వాళ్ళని వదిలేయాల్సిన నేచర్ అనేది ఇచ్చి ఉంటే దాన్ని ఇప్పుడు మనుషులు ఎప్పటికీ ప్రేమించాలి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇది పెట్టారు. దాంతో ఏముందండి, తల్లిదండ్రులకి స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం వలన కరప్షన్ వస్తుంది. నా కొడుకే ఇవ్వాలి, ఎవడ ఏమైపోయినా నా కొడుకే, నా కూతురు ఏదో ఉండాలి అనే స్వార్థంతో కరప్షన్ వస్తుంది. ఆ కరప్షన్లోంచి యువర్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ మోర్ దెన్ మీ పక్కింటి ఎదురింటి ఇళ్ళు, మీ పక్క వీధోళ్ళు, మీ పక్క ఊరోళ్ళు, పక్క దేశం అందరికన్నా మీరే బాగుండాలి అనే ఒక సెల్ఫిష్నెస్ డెవలప్ అయ్యి దాంట్లోంచే ఆల్ దీస్ అదర్ ఇల్స్ కమ్. బట్ when the very nature of the human seeker is selfish of any sort. Yeah, it is. కానీ అక్కడ క్లాష్ ఉంది. I like selfishness more than anything else. Yeah, that's a part of nature. But society against అది. I'm against it. Social norms కి ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే you're creating a unit and lot of these units together are forming a society. But it's artificially put. For what reason? Social purpose కి, not for the individual. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇండివిజువల్ అనేవాడు అప్పుడు ఏం చేస్తున్నారు, యు ఆర్ ట్రయింగ్ టు ఫోర్స్ ఫిట్ ది ఫార్మాట్. నువ్వు పౌల్ట్రీ ఫామ్లోనే ఉండాలి, పిల్లలంటే గౌరవించాలి తల్లిదండ్రులు, లేకపోతే పిల్లోడని ఇలా ఉండాలి, ఇలా పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత మనవాడిని ఎత్తుకోవాలి.
తర్వాత ఎప్పుడు నువ్వు చచ్చిపోయినా నీ పేరు ఇంకా నీ మనవడికి ఏదో ఉంటుంది, నువ్వు ఇంకా బతికే ఉంటున్నట్టు నీకు ఒక ఫీలింగ్. యూనో ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఫోర్స్డ్ బై రిలీజియన్ అండ్ సోషల్ నార్మ్స్. ఉండకూడదు అంటారు. ఉండకపోతే అది ఉండకపోతే యూ క్యాన్ బీ హ్యాపీ, బట్ అది కానీ అలాంటి ఆలోచన మీకు రాకుండా ఉంచడానికి మనిషికి గిల్ట్ క్రియేట్ చేస్తారు. అంటే తల్లిదండ్రులు కేర్ చేయకపోవడం కాదు. అప్పుడు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇప్పుడు లక్ష్మణుడు రాముడికి సేవ చేయాలి, అన్నయ్య గారు. అన్నయ్య అంటే ఏంటి, కేవలం తనకన్నా ముందు పుట్టాడా అంటే? అప్పుడు దశరథుడు కైకేయిని మేకింగ్ లవ్ అప్పుడు లక్ష్మణుడు స్పృహ ముందు వస్తే రాముడి పరిస్థితి ఏంటి? అప్పుడు లక్ష్మణుడు పెద్దోడు అయిపోతాడు. అవును, ఏది ఏంటి బై ద ఇండివిజువల్. కానీ బుద్ధి రాముడికి ఉండదు, లక్ష్మణుడికి ఉండదు కదా. బుద్ధి అనేది స్పర్మటోజోవా కాదు కదా, అది వేరేది. ఎందుకంటే చాలాసార్లు మీకు ఇంట్లో తమ్ముడికి ఎక్కువ తెలివి ఉంటుంది, తమ్ముడు మంచోడు అవుతాడు, అన్నయ్య ఎదవ అవుతాడు. అలాంటప్పుడు కేవలం పెద్దోడు కాబట్టి ఎదవని ఆయన గౌరవించాలా? ప్రతి ఇంట్లోని మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, పనికిరాని దద్దమ్మలు ఉంటారు, బాగా పనిచేసి ఉంటారు, అలాంటి రకరకాల వాళ్ళు ఉంటారు ఇంట్లో. కానీ కేవలం తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు ఇలాంటి పేర్లు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ బుక్ రాసేసి ఒక ఫార్మాట్లో పెట్టేశారు, అది రామాయణం అలాంటి వాటిలో. బట్ ఇన్ రియాలిటీ ఇట్ డజంట్ వర్క్ లేదు. సో రియాలిటీలో ఏం జరుగుతుందంటే మనిషి బాగా లోపల తిట్టుకుంటూ అయినా సరే పైనకి అన్నయ్య కదా పెద్దనే చెప్పినట్టు మనం వినాలి. లేకపోతే అమ్మ వాళ్ళని నేను చూసుకోకపోతే సొసైటీలో మళ్ళీ నన్ను వేలెత్తి చూపిస్తారు కాబట్టి చచ్చినట్టు నేను చూసుకోవాలి. అది ఆబ్లిగేషన్స్ అండ్ మీకుగా మీరు చేయాలంటే దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. మీ ఆనందం ఉంటే అది మీ ఆనందం. మీకు నిజంగా గౌరవం ఉండి ఒక మనిషి మీద, అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పక్కింటోడు తల్లి అవ్వచ్చు, పక్కింటోడు తండ్రి అవ్వచ్చు, లేకపోతే రోడ్డు పోయేడు అవ్వచ్చు. కానీ ఆబ్లిగేషన్ మీద ఇది చెయ్యాలి కాబట్టి అని ఒక ఆర్టిఫిషియల్గా వెళ్ళి దండం పెట్టేసి మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. మరి ఇదే నాన్ సెన్స్లో చాలా మంది బ్రతుకుతున్నారు, వాళ్ళకి సక్సెస్ఫుల్ జీవితాలు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది? సక్సెస్కి దానికి ఇది పాయింట్. ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసుకోలేదు, ఎవరైనా ఒక గిరి, ఒక బయట నుంచి ఒక వీఆర్ మేకింగ్ ఏ మెటాఫిజికల్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఫినామినా. ఓకే, కానీ లోపల ఉన్నోడు ఇప్పుడు ఒక పిచ్చుక ఉంది. సపోజ్ నేను ఉదాహరణకి చెప్తున్నాను. నేను ఒక కాలేజ్ టైంలో నేను ఒక కథ రాశాను ఇంజనీరింగ్ కాలేజ్లో. పౌల్ట్రీ ఫామ్ ఉంది, ఒక గోడ ఒక ఉండి లోపల అన్ని పిల్లల్ని చిక్స్ని పట్టుకొని పెట్టేస్తారు దాంట్లో. నాకు తెలిసిన ప్రపంచం అదే. ఏదో కొన్ని ఆడుతున్నాయి, కొన్ని పరిగెడుతున్నాయి, కొన్ని ఒకటేమో ఆలోచిస్తుంది, ఈ జాలి బయట ఏముంటుందంటావు. ఇంకో ఒక చిక్ ఫీడ్ పెడతారు, దాని వెనకాల ఒక మేల్ చిక్కు, ఫీమేల్ చిక్కు, ఒక రొమాన్స్ జరుగుతుంది. ఇంకొక చిక్ ఏమో ఇలా కూర్చుని ఉంటుంది, ఒక్కొక్క చిక్ పరిగెడుతూ ఉంటే ఎక్కువ పరిగెట్టకూడదు, పరిగెడితే నీకు ఎనర్జీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది, మనకి తిండి రాకపోవచ్చు అని చెప్తుంది. ఆ పక్కన చిక్కు ఈ చిక్కు ఏమో నువ్వు అలాగే కూర్చుని ఉంటే నువ్వు లావైపోతావు, పరిగెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు పరిగెట్టలేవు అని చెప్తుంది. ఇలా రకరకాల అభిప్రాయాలతో ఇవన్నీ కలిసి ఏదో మూల ఈ జాలి వెనకాల ఏంటి, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం అనే ఒక ఆధ్యాత్మిక చికెన్లు కూడా ఉంటాయి దాంట్లో. వీళ్ళన్నీ కలిసి ఒకరోజు డైనింగ్ టేబుల్ మీదకి వస్తాయి. చికెన్ కూర్మా, చికెన్ ఇది, చికెన్ అది అని పెట్టి ఆ టేబుల్ చుట్టూ కూర్చున్న గెస్ట్లు అందరూ కూడా ఈ ఆకాశం బయట ఏముందంటావు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ ఫన్ అది ఇది ఎఫ్ఐఆర్ అంటే తెలుసా ఇది. ఇంకోటి ఎవడో ఎక్కువ తినద్దు, చికెన్ ఎక్కువ తింటే నీవు లావైపోతావు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని అంటాడు. అని చెప్తా ఉంటే ఒకడు పాస్తా చికెన్ అంటాడు. అది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సో ఈచ్ ఆఫ్ us ఆర్ సో లిమిటెడ్ ఇన్ అవర్ థింకింగ్. కానీ ఆ చికెన్కి వరల్డ్ ఏంటో తెలియనంత కాలం చాలా హ్యాపీగా బతికేస్తుంది. ఎందుకంటే తెలియదు, అదే ప్రపంచం అనుకుంటుంది. అది ఏదైతే కేజ్ ఉందో సేమ్ వే ఇంకా ఏం చేయొచ్చు, ఏం అనుభవించవచ్చు అని తెలియనంత కాలం ఇలాంటి బిలీఫ్స్లో ఉన్న వాళ్ళు కూడా చికెన్ లాగా ఉంటారు. సో ఎప్పుడైతే బయటకు వచ్చారో దట్ ఈస్ వెన్ దే కెన్ జూమ్ అవుట్ అండ్ అండర్స్టాండ్ ఇట్, దే కెన్ గో ఫార్వర్డ్. సో ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాం అని అనుకుంటున్న వాళ్ళందరూ వాళ్ళ భ్రమ, వాళ్ళ చిన్ని బుజ్జి ప్రపంచాల్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే అది మీరు ఆనందపడుతున్నారా, బాధపడుతున్నారా, ఏదన్నా ఫీల్ అవుతున్నారో అది ఏ కాజ్ నుంచి వస్తుంది అని దాన్ని అనలైజ్ చేసుకుని ఫోకస్ పెట్టకపోతే యూ విల్ బి స్టంటెడ్. విల్ బి లైక్ ఒక జింక్ ఉంది అలా ఎలా పరిగెట్టింది, లేకపోతే ఒక కుక్క పిల్ల ఉంది, మీరు ఇన్ని విషయాలు కుక్క పిల్ల ఒక జీప్ వెళ్తా ఉంటే కవ్వు కవ్వు అని అరుస్తుంది, అది హ్యాపీగా ఉంది. అంటే ఆ కుక్క పిల్ల ఏమనుకుంటుంది, నన్ను చూసి భయపడి పారిపోతుంది అనుకుంటుంది. వర్మ గారు, మీరు ఇన్ని విషయాలు ఇంత తీవ్రంగా విశ్లేషిస్తారు, అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు చికెన్ లయన్ అవ్వాలనుకోదు కదా, దాని ప్రపంచం అదే, ఉండనివ్వండి. ఉంటే ఏమిటి ఉంటే నేనంటున్నా, నేను ఐఎమ్ టెల్లింగ్ మై అబ్జర్వేషన్. ఉండకూడదని నేను అంటలా. ఇప్పుడు నేను హ్యూమన్ బీయింగ్కి అది తెలిసినప్పుడు,
ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక కుక్క రోడ్డు మీద గయ్యన లారీ వెళ్తాను గౌ గౌ అని అరుస్తుంది బౌని, ఆ లారీ వెళ్ళిపోతే పరిగెడుతుంది వెనకాల, అంటే తనని చూసి భయపడిపోయిందని అనుకుంటుంది. లారీ అసలు కుక్కని కేర్ చేయట్లేదు అనే థాట్ దానికి రాదు, లారీ కిందకు వస్తే పచ్చడైపోతుందని కూడా దాని ఆలోచన రావట్లేదు. కానీ ఆ ప్రపంచంలో బతుకుతా అది కింగ్, అది లైన్, అక్కడ సింహం రోడ్డుకి, అండ్ లారీ జింకలాగా అనిపిస్తుంది. కానీ మనిషికి తేడా ఏంటంటే నన్ను చూసి అంత పెద్ద లారీ ఎందుకు పారిపోతుంది అని ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి, లేదు నన్ను చూసి కాదు అని అది ఈ మొలాన అది వెళ్తుందిగా, నన్ను కేర్ చేయకపోవటం అని ఆలోచించిన రోజు లారీ నడపగలుగుతుంది. లారీ నడిపితే కుక్క 100 అడుగులు పరిగెడుతుంది, లారీ 100 మైళ్ళు వెళ్తుంది. అంత దూరం వెళ్ళటానికి, అన్ని సాధించడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశం తెచ్చుకోవడానికి ట్రై చేయాలి అని నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను. అది వినకపోవటం వినడం. ఇప్పుడు కుక్కని, చికెన్ని, లారీని, సింహాన్ని, టేబుల్ దగ్గర కూర్చున్న మనుషుల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్న మీరు టాప్ యాంగిల్లో అందరినీ, సో మీ మైండ్ స్టేట్ ఏమిటి? మీరు యూ ఫీల్ as powerful as the creator, or you feel that there are worlds, larger worlds out there which even you have not conquered? Of course, obviously no one can say that he has reached the outer limit. ఇప్పుడు నాకున్న దాంట్లో నేను ఒక జూకి వెళ్తున్నాను, నేను ఒక జూకి వెళ్ళి రకరకాల జంతువుల్ని చూస్తున్నప్పుడు ఎవరు ఎలా ఫీల్ అవుతారో నేను అలా ఫీల్ అవుతాను. ప్రపంచాన్ని చూసా, మనుషుల్ని చూసి, ఇప్పుడు చెప్పిన అన్ని తల్లిదండ్రులు అందరూ ఎవ్రీథింగ్, రకరకాల జంతువులు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కొక్క కేజీలో ఉన్నారు, నేను కేజీ బయట ఉన్న కేజీలు చూస్తున్నాను, కానీ నేను ఉన్న దాంట్లో ఉన్న కేజీలు అన్నింటికి అది కూడా ఒక కేజీ ఉండొచ్చు. ఎందుకంటే నా ఆలోచన పరిధికి, నాకు అర్థమైన పరిధికి ఆ కేజీ. అంటే పౌల్ట్రీ ఫామ్లో 100 కేజీలు ఉండొచ్చు. ఒక కేజీలో ఆలోచించే చికెన్స్ ఎగ్జాంపుల్ నేను చెప్పినప్పుడు పౌల్ట్రీ ఓనర్కి వాడు వేరే కేజీలు వేరే ఉన్నాయి, వాడికి తెలుసు అది. కానీ వాడు కూడా ఒక ఫామ్లోనే ఉన్నాడు మొత్తానికి, పౌల్ట్రీ ఫామ్లో. అలా రిలేటివ్గా మీకు పెరుగుతుంటాయి. సో మీరు కూడా జూలోనే ఉన్నారు, అర్థమైంది. 100%. మీరు కేజీ బయట. కానీ ఇంకోటి ఏంటి, నేను కూడా ఒక కేజీలో ఉన్నానని నాకు అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకి లేదు. వాళ్ళ కేజీ అనేది కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. అసలు మీకు కేజీ అయినా కనిపిస్తుంది కాబట్టి అవగాహనతో కూడిన కేజీ. సో బేసిక్లీ నాకు ఇప్పుడు మాతృదేవోభవ అనేవాళ్ళు కానీ, లేకపోతే లారీ వెనకాల పరిగెట్టే కుక్కకి ఏమి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులకి పిల్లలకి మీ దృష్టిలో ఈ కేజ్ లేకుండా అందరూ మీలాగా స్వేచ్ఛగా కేజ్ బయట ఉండాలని అనుకుంటే ఎలాంటి ఈక్వేషన్ ఉండాలంటారు? బికాస్ ఎలాగో పుట్టాలి, మనుషులు పుట్టాలి, వాళ్ళు పేరెంట్స్ ద్వారా రావాలి. ద పాయింట్ ఏంటంటే నాకు మోస్ట్ ఐడియల్ సొసైటీ తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే వాళ్ళ పిల్లల్ని వేరేళ్ళకి ఇచ్చారు. వేరేళ్ళకి అంటే ఒక హోమ్కి ఇచ్చారు. హోమ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఏ కమ్యూనిటీ వేర్ ఈ అందరు పుట్టిన వాళ్ళు అందరూ ఈ చికెన్ లాగా వచ్చేసి అక్కడ ఉంటారు. అక్కడి నుంచి ర్యాండమ్ ఒక మనిషి ఇవ్వాలి, ఒక పిల్లని సెలెక్ట్ చేసుకుని. వాళ్ళకి ఇష్టం అవ్వచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఉండకూడదు వాళ్ళ దగ్గర. అప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలందరినీ ఒక గవర్నమెంట్ లేకపోతే ఒక సొసైటీ కమ్యూనిటీ ఎగ్జాంపుల్లో ఉంటుంది. సో పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, బెస్ట్ ఇదేంటి, హెల్త్ కేర్ ఏంటి అని ఆ కమ్యూనిటీస్ వస్తుంది. మీకెవరో ఒక తోడు ఉండాలి కాబట్టి ఒక పిల్లడు మీద, కానీ మీ పిల్లడు కాదు, మీ పిల్లడు అక్కడ ఎక్కడో ఉన్నాడు. అప్పుడు మీకు స్వార్థం అనేది పోతుంది. స్వార్థం, నా కొడుకు నా వంశాన్ని ఉద్ధరిస్తాడు, నన్ను మళ్ళీ నేను చచ్చిపోయినా నా పేరు అక్కడ ఉంటుంది, అలా స్వార్థం పోయినప్పుడు సొసైటీ ఇంకా బాగుపడుతుంది. సో మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంతా మొత్తం మోడల్ నుంచి వస్తుందా, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తుందా? తల్లిదండ్రుల అందరి పాయింట్ నుంచి. తల్లిదండ్రులు మనుషులే కదా. ఇప్పుడు ఎంత లేదన్నా మీకు కొన్ని, మీరు కూడా యు బీన్ ఎ డాడ్, మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని చిన్నప్పుడు నేను చేయలా, ఎందుకంటే బ్యాడ్ ఫాదర్. ద పాయింట్ ఈజ్ నాట్ ద జెస్చర్. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలంటే ఇష్టం ఉండదు. అప్పుడు నేను కూడా, బట్ నాకు అప్పుడు అలాంటప్పుడు నాకు డాటర్ ఎందుకు పుట్టింది అంటే దానికి ఇంకా చాలా పెద్ద చాంతాడు కథ ఉంది, అది పక్కన పెడదాం. మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు పిల్లలు అంటే ఎందుకు ఇష్టం ఉండదని నాకు తెలిసిన ఒక అమ్మాయి చెప్పింది. తను ఏమందంటే నువ్వు కూడా పిల్లలు అంటాడు, అందుకని నీకు పిల్లలు ఇష్టం. ఎందుకంటే పిల్లలకి పిల్లలు ఇష్టం ఉండదు, వాటికి ఇంటర్నల్గా చాలా జలసి ఉంటుంది. నాకు పిల్లలు ఎందుకు ఇష్టం ఉండదు అంటే నేను ఉన్నప్పుడు పిల్లలు ఉంటే అక్కడ నా మాట ఎవరు వినరు, అండ్ ఐ లైక్ టు బి ద సెంటర్ ఆఫ్ అటెన్షన్. సో పిల్లలు నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడి మీకు బోరు కొట్టినా నచ్చకపోయినా విన్నట్టు నటిస్తారు. అదే ఒక పిల్ల వచ్చి పువ్వు అంటే అక్కడ వెళ్ళిపోతుంది ఇది, అప్పుడు నేను నోరు మూసుకొని ఉండాలి. అది మీకు పిల్లలు ఇష్టం లేదు. బట్ కుక్కలు కూడా అదే చేస్తాయి. కుక్కలు వచ్చినప్పుడు కూడా నన్ను మాటలు అనుకోండి కుక్కగా వెళ్ళిపోతారు. సో నాకు పిల్లలన్నా కుక్కలన్నా జలసి. ఓకే, అది పక్కన పెట్టి కమింగ్ బ్యాక్ టు తల్లిదండ్రులు. అది తల్లిదండ్రులు వాళ్ళకు మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? నాట్ బికాస్ మై ఫాదర్, యాజ్ అ పర్సన్. ఎందుకంటే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్లో గొడవలు అవుతున్నప్పుడు నేను ఆ గొడవలో ఉండేవాడిని చాలా. మా ఫాదర్ ఒక రోజు
మనకేం ఆస్తి లేదు, ఏమీ లేదు. వీఆర్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చెప్తే తప్పితే నేను తెలుసుకున్నంత తిరిగిలేనివాడు అని నేను అనుకోవట్లేదు. ఫ్యాక్ట్ చెప్పడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పాను, దాని తర్వాత నువ్వు చేయొద్దని నేను ఎప్పుడూ అడగను అని చెప్పారు. ఆ కైండ్ ఆఫ్ ఏ ఫ్రీడమ్ అర్థం చేసుకుని ఇవ్వటం అనేది నా టెంపర్మెంట్కి సూట్ అయింది. ఓకే, కానీ సేమ్ అడ్వైస్ గివెన్ టు సంబడి ఎల్స్ మైట్ నాట్ వర్క్. ఐ డోంట్ నో. ఇదే యాక్చువల్గా మీరు చూస్తే ఇర్రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. అరే మన దగ్గర డబ్బు లేదు, నువ్వు చేస్తే చేయి లేకపోతే చేయి, నాకేం పట్టను అన్న సౌండ్ కూడా వినిపించవచ్చు కొంతమందికి ఆ అడ్వైస్లోంచి. అదే చాలా ఎమోషనల్గా వద్దురా మనం ఏమైపోతాం రా అని చెప్తే అదొకలా ఉంటుంది. చదవకపోతే కరెక్ట్. సో ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ డైరెక్ట్లీ అప్పుడు సపోజ్ రే నన్ను కొట్టిన తర్వాత నేను మానేసాను, ఇప్పుడు అందుకని ఇంత పెద్దోడు అయిపోయానని చెప్పొచ్చు నేను. సో అన్నీ కూడా వేరే వేరే పర్సనాలిటీస్లో వేరే వేరే సిచ్యువేషన్స్లో సేమ్ అడ్వైజ్ విల్ వర్క్, సేమ్ విల్ నాట్ వర్క్. సో మరి పేరెంట్స్ని, ఫ్యామిలియల్ స్ట్రక్చర్స్ని వీటన్నిటిని బ్యాన్ చేసి కండెమ్ చేయకుండా పేరెంటింగ్ ఇలా ఉండాలి అని చెప్పి మీరు ఒక పుస్తకం రాయొచ్చు కదా. ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా వచ్చింది బ్లాక్ అండ్ వైట్ డేస్లో. అది ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్ ఎలా తీసుంటారు అప్పుడు అని. అన్నపూర్ణ స్టూడియోస్ తీసింది. ఇట్స్ కాల్డ్ మరో ప్రపంచం. కాన్సెప్ట్లో పిల్లలందరూ ఎవరు ఎత్తుకుపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, ఏమవుతున్నారు పిల్లలు అర్థం కావట్లేదు. సరే ఒక హీరో సిఐడి ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఫైనల్గా ఒక వేరే వరల్డ్ ఎవరో క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటారు దాన్ని, కరప్ట్ అవ్వని పిల్లల ఏజ్ గ్రూప్ 5 years 6 years, అక్కడ కాస్ట్ ఫీలింగ్ లేదు, పేద గొప్ప తేడా లేదు, అందరూ మనుషుల్లాగా బతుకుతారు. వాళ్ళకున్న ఎబిలిటీ, వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళ నాన్న గొప్ప, లేకపోతే వాడు ఈ కులంలో పుట్టాడా, ఆ రిలీజియన్ పుట్టాడా, వాడికి ఆల్రెడీ ఏముంది, ఈ తారతమ్యాలని. అప్పుడు ఇప్పుడేంటి, ఒక చిన్న పిల్లోడు డబ్బున్న పిల్లోడు అనుకోండి, వాడు పని మనిషి పిల్లోడు అదే ఏజ్లో రే అంటాడు, కానీ వాడు బాబుగారు అంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అలా అనిపిస్తుంది, బాబుగారు అని పిలువు, ఏమో రే అంటాడు, ఎందుకంటే అందరూ నేను రే అంటారు. సో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది? అదొక ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ క్లాస్ డిఫరెన్స్ అండ్ కల్చర్ డిఫరెన్స్, అండ్ విచ్ ఈజ్ వాట్ ద బెయిన్. అదే మనం అసలు ఎరాడికేట్ చేయడానికి టెక్నికల్గా ట్రై చేస్తూ ఉంటాం. ఇది గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇది ఇచ్చి అది ఇచ్చి సమానత్వం కావాలి అని అందరూ చెప్తారు. అది ఎప్పుడు రాగలుగుతుంది, నిజంగా ఎప్పుడు రాగలుగుతుంది అంటే మరో ప్రపంచం ఫార్మాట్లో రాగలుగుతుంది, విచ్ ఈజ్ వాట్ ఐ వాజ్ టెలింగ్. అప్పుడు నా కొడుకు అనేది ఉండకూడదు. అప్పుడు ఒక యానిమలిస్టిక్ లాలో పుట్టాం, ఒక డిపెండెన్సీ పాయింట్ రాగానే అక్కడ ఇచ్చేస్తే దాని నుంచి బికమ్స్ అగైన్ ఏ సోల్ పర్సన్. అప్పుడు మీ కనెక్షన్ అనేది డైరెక్ట్గా పర్సన్ మీద ఉండాలి, విచ్ ఈజ్ వాట్ రిలేటివ్లీ ఐ థింక్ విల్ బి ఇన్ అమెరికా, నాట్ టు దిస్ ఎక్స్టెంట్. అప్పుడే మనం అమెరికన్స్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎవరంట, తర్వాత వెళ్ళిపోతారంట, అట్లీస్ట్ కంపారిటివ్లీ మేబీ నాట్ యాజ్ మచ్ టు స్టేట్ హోమ్ టేక్స్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ఇఫ్ ఎస్పెషల్లీ సో ద కమ్యూనిటీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్స్. సో తల్లిదండ్రులు అనే దానికి అంటే ఎవరో ఉండాలి, ఎవరో లేరు, నాకు అట్లీస్ట్ మదర్ ఫాదర్ అన్న ఉన్నారు అనే ఒక ఏమంటారు, నువ్వు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలంటే నువ్వు చావటం మేలని నా ఫీలింగ్. అంటే లేదు అక్కడ డిపెండెన్స్ అనేది పాయింటే కానప్పుడు మీరు పర్సనల్ లెవెల్ అడ్మైర్ చేస్తున్నారు, నాట్ బికాజ్ ఈజ్ అ ఫాదర్. చాలా మందిని నాకు బ్లడ్ రిలేషన్షిప్ లేదు, బట్ ఐ అడ్మైర్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్, యూనో, ఐ కేర్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ ద పర్సనల్ లెవెల్, నాట్ బికాస్ they mean something to you. Yeah. So family is not just by biological definition, but family is those that with whom you have real resonance. Another me. Family by itself as a word I think is not necessary. That's what I'm saying. Family అనేది అవసరం లేదు. మళ్ళీ కన్ఫైనింగ్ అనా? కన్ఫైనింగ్ ఎందుకు? మా చిన్న మా మావయ్య మా అత్తయ్య ఎందుకు? They're people. You can నీ ఏమి సంబంధం లేని మీకు తెలిసిన ఒక మనిషి మీకు చాలా ఇది ఉండొచ్చు, మీకు బాగా మేనమామ లేకపోతే మేనతో మీకు ఇష్టం లేకపోవచ్చు, జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. వై షుడ్ దేర్ బి దట్? అదంతా ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మెడివల్ టైమ్స్. జస్ట్ ఒక ట్రెడిషనల్గా బ్లైండ్గా ఫాలో అవటం తప్పిస్తే దానికి రీజన్ లేదు. బట్ పెళ్ళిళ్ళ దగ్గర కలిసరే ఆ మేన వచ్చాడు లేకపోతే ఈడు వచ్చాడు అత్తయ్య ఇవన్నీ బికాజ్ పెళ్ళిళ్ళు ఆ టైం పాస్ టైంలో వచ్చి కలవటానికి తప్పిస్తే రియల్ లైఫ్లో కూడా డైలీ ఇంటరాక్షన్లో చుట్టాలతో చాలా తక్కువ ఉంటుంది. కేవలం ఆ పండుగలు పబ్బాలు వడవ దోజర్ కాళ్ళు అక్కడే మీకు ఇంటరాక్షన్ ఉండేది సోకాల్ చుట్టాలతో. అండ్ ఇట్ ఈస్ లైక్ ఆల్ దోస్ నీడ్లెస్ అండ్ యూజ్లెస్ కైండ్ ఆఫ్. సో ఈ మోడల్ని ఎక్స్టెండ్ చేస్తూ తల్లిదండ్రులు వయసు అయిపోయాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కృతజ్ఞతా భావంతో
పేరెంట్స్ చూసుకోవాలి. వాళ్ళని ఎక్కడైనా పొరపాటున నెగ్లెక్ట్ చేస్తే మనం న్యూస్ ఛానల్స్లో స్టోరీస్ చూస్తాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వాళ్ళు ఉండడాన్ని ఖండిస్తాం. కరెక్ట్. బికాజ్ వాళ్ళకి తగినంత గౌరవం ఇవ్వలేదు, స్వార్థంగా భావిస్తాం. అవును, దాని గురించి మీరు ఏమంటారు? అది పాయింట్. ఇప్పుడు అక్కడ ఏంటంటే 2 థింగ్స్. ఇక్కడ మీకు కమ్యూనిటీలో ఇందాక పిల్లల్ని చూడటానికి వాళ్ళు ఎంత బాగా పెంచాలా, వాళ్ళకి ఎడ్యుకేషన్ అప్బ్రింగింగ్ అనేది, తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత ఉండే సీనియర్ సిటిజన్స్ ఎలా చేసుకోవాలి, రెండు కూడా కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ యాజ్ సొసైటీ. ఇండిపెండెంట్గా మీరు పీపుల్ని చూస్తున్నారు. మీకు ఉండొచ్చు మీ ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, మీకు ఏమీ తెలియని ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే మీకు అసలు రోడ్డు మీద అది మీ పర్సనల్గా మీరు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడేంటి ఇక్కడ ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి, ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఏంటి? ఉదాహరణకి నేను మా నాన్నమ్మని, మా ఫాదర్స్ మదర్, షీ యూస్ టు స్టే ఇన్ భీమవరంలో నేను ఆవిడకి లాస్ట్ డేస్లో పారాలసిస్ వచ్చింది. నేను ఇంటికి వెళ్తే ఎక్కడైతే ఆవిడ ఉంటున్నారో అప్పుడు షీ వాజ్ స్టేయింగ్ విత్ మై ఫాదర్స్ ఎల్డర్ బ్రదర్, అలాంటిది నాకు పేరు మర్చిపోయాను. ఎక్కడ నాన్నమ్మ అంటే అక్కడ, బికాజ్ షీ కాంట్ మూవ్ ఎనీథింగ్, ఆ వెనకాల ఒక షెడ్లా ఉంది, అక్కడ పెట్టారు మేడం. బికాజ్ షీ కాంట్ మూవ్, ఆ పనులు ఎవరు చూస్తూ ఉంటారు. నేను వెళ్తే లోపలికి బొద్దంకులు తిరుగుతున్నాయి బాడీ మీద. అంటే షీజ్ అలైవ్. ద పాయింట్ ఈజ్, ఎందుకంటే అది ఆ లొకేషన్ అలాంటిది. వీళ్ళకి ఉన్నది ఒక రూము, ఒక లివింగ్ రూమ్ ఉంది, అక్కడ పిల్లలు ఉన్నారు, లేకపోతే అదేదో గెస్ట్లు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈవిడికి ఉన్న కండిషన్లో ఒక పారాలిటిక్ పేషెంట్ని అక్కడ పెట్టారు. విజువల్గా నాకు చూస్తే అసలు ఐ గాట్ సో ఎఫెక్టెడ్ టు సీ బొద్దంకులు గోయింగ్ ఆన్ మై గ్రాండ్ మదర్స్ థింగ్. కానీ ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్లో అప్పుడు నేను వచ్చి తీసుకుని పెట్టుకోవాలా, ఆ మూమెంట్లో నేను డెసిషన్ తీసుకున్నా, నేనేమన్నా బెటర్గా చేయగలుగుతానా? ఐ కుడ్ ఎఫర్ట్ టు ఫీల్ దట్ ఫర్ దట్ మూమెంట్, బట్ క్యాన్ ఐ సస్టైన్ ఇట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్? ఐ డోంట్ నో. సో అలా నేను చేయలేనప్పుడు, నేను అలా చెయ్యని మా మా ఫాదర్ సిస్టర్ని మీద నాకు కోపం రావాలా? ఆర్ డు ఐ టేక్ ఇట్ యాజ్ ఏ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్? బికాస్ సో మెనీ థింగ్స్ యూ డోంట్ లైక్ హ్యాపెనింగ్. యూ డోంట్ లైక్ వార్స్, యూ డోంట్ లైక్ రేప్స్ హ్యాపెనింగ్, యూ డోంట్ లైక్ క్రైమ్స్ హ్యాపెనింగ్, బట్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. సో మీరు ఫీల్ అవ్వటానికి దాని గురించి మీరు చేయగలుగుతారా లేదా, ఎంత చేయగలుగుతారు, ఎంతని చేయగలుగుతారు, దానికి మళ్ళీ మీకున్న టైము, మీకున్న ఎఫోర్డబిలిటీ, మీకున్న కేపబిలిటీ అండ్ ఎనర్జీ లెవెల్స్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నిట్లు పెట్టేసి. సో అది దాంట్లోనే ఒక ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఒక బాధపడటం ఇలాంటివి చేయటం కన్నా టు టేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టికల్. అప్పుడు సపోజ్ ఇదే మేము కమ్యూనల్ పెట్టామనుకోండి, అది ఆ క్వశ్చన్ రాదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికైనా. దానికి మీరు ఒక కండిషన్ ఎవాల్వ్మెంట్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే కాన్సెప్ట్ అమెరికా నుంచి వచ్చింది అక్కడ. ఎందుకంటే మీరు ఒక్క పర్సన్ మీద డిపెండ్ అవట్లా. అప్పుడు మీరు వెళ్ళండి, కావాలంటే మీకు మీ ఫాదర్ మదర్ అంత ఓల్డ్ అయిపోయింది, అంత ఇష్టమైతే మీరు వెళ్ళి అక్కడ ఉండే కాదన్నారా? కానీ యూ షుడ్ నాట్ గివ్ దట్ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ కొడుకు కాబట్టో కూతురు కాబట్టో చూసుకుంటుంది అని టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దాంట్లో వాళ్ళ ప్రేమతో చూసుకుంటారు అనుకోవడం, అది ఎక్కువ మూర్ఖత్వం అంటున్నాను. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఈ మోడల్లో 2 క్వశ్చన్స్. ఒకటి, మనవాళ్ళు అనే ఒక ఫీలింగ్, అంటే మనం పుట్టిన కుటుంబం. బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అనే ఒక కొటేషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ భాష కూడా ఒక్కోసారి మనవాళ్ళు అన్నది ఎక్కడి వరకు వెళ్తుందంటే, తమిళ్ మాట్లాడుకున్న ఇద్దరు కలిసి సాంబార్ ఇస్ థిక్కర్ దెన్ బ్లడ్ అని అంటారు. కరెక్ట్. అంటే అంత వాళ్ళకి ఒక ఐకమత్యం ఫీల్ అవుతారని చెప్పి. మీరు అంటున్న ఈ పరిధులు లేని పక్కింటి లీలగారు అమ్మాయిని తెచ్చి మీకు అప్పచెప్పి కమ్యూనిటీ లివింగ్ లో భాగంగా పెంచండి అంటే మీకు లీలగారు అమ్మాయి నచ్చకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? మీరు నచ్చకపోయినా కమ్యూనిటీ ఎలా పెంచాలి? మీరు దత్తత తీసుకోండి, జంతువుని తీసుకొచ్చి పెంచుకోండి, లేకపోతే మిమ్మల్ని మీరే పెంచుకోండి. కానీ మీరున్నా లేకపోయినా పిల్లలు బాగానే ఉంటారు, ఎందుకంటే కమ్యూనిటీ చూసుకుంటాను, మీ మీద డిపెండ్ అవ్వట్లేదు. అది పాయింట్ అక్కడ. So community will be responsible for senior citizens. Community will be responsible both for senior citizens and children. ఈ కమ్యూనిటీ అప్బ్రింగింగ్ అవి చెప్తుంటే నాకు వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు కదా, జిహాద్ అని అదనేది, అలా కొంచెం భయం వేస్తుంది వింటుంటే. కానీ మీరు చాలా మంది తీవ్రమైన వ్యక్తుల్ని కలిశారు, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలంటే ప్రేమలు ఉండుంటాయి కదా, అమ్మ నాన్న. ఐ థింక్ దట్ ఈస్ ఇన్గ్రీన్. ఉన్నా లేకపోయినా ఉన్నట్టు నటిస్తారు, ఉందని చెప్తారు. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు అనేది ఒక జనరల్ వర్డ్. తల్లిదండ్రులని ప్రేమించాలి, గౌరవించాలి. ఎందుకు? మిమ్మల్ని పుట్టించారు, పెరిగించారు, మీకు ఒక కాళ్ళ మీద నిలబడేలాగా చేశారు, మీకు ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఇలాంటి దాని మూలాన మీరు రెస్పెక్ట్ చేయాలి తల్లిదండ్రులని. ఈ 5 ఫ్యాక్టర్స్ మూలాన. అప్పుడు మనం చాలామందిని సొసైటీలో మనం హేట్ చేస్తాం. ఎవరిని? ఆడి ఎదవంటాం, అడిదంటాం, లేకపోతే ఆడు కరుక్కోటకుడు హిట్లర్, లేకపోతే ఉసామా బిన్ లాదెన్, అవును, లేకపోతే ఈడు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారుగా. అంటే హిట్లర్ తల్లిదండ్రులు ఎలా పుట్టించారు, ఎలా పెంచారు అనేది ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు. అంటే సరిగ్గా పెంచలేదా, సరిగ్గా తిండి పెట్టలేదా,
లేకపోతే అందరినీ చంపేయి అని అని వాడికి చాక్లెట్లు ఇస్తావు, నువ్వు పెద్దగా అందరినీ చంపేయి అని చెప్పాడా హిట్లర్ ఫాదర్ నాకు తెలియదు. సో ప్రతి ఫాదర్ మదర్ అదే చెప్తారు, కానీ అయ్యేవాళ్ళు వేరే వేరే అవుతారు. ఒకడు హిట్లర్ అవుతాడు, ఒకడు గాంధీ అవుతాడు, ఇంకోడు మదర్ తెరీసా, ఇంకొకరు ఎవరు ఏదో అవుతారు. సో తల్లిదండ్రులు చెప్పిన దానికి అవ్వటానికి కనెక్షన్ లేదు, ఒక పాయింట్. రెండో పాయింట్, అదే కర్కోటకుడు కూడా పిల్లలు ఉంటారు. అవును, ఆ పిల్లోడు నేను వీడికి పుట్టానా ఈ కర్కోటకుడు కానీ తల్లిదండ్రులని గౌరవించడం మానేయాలా? అప్పుడు రావణుడికి ఉన్నారు లేదు నాకు తెలియదు, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఒక మహాభారతంలో ఎవరెవరైతే మనం విలన్స్ అనుకుంటున్నామో ఆ పిల్లలు తల్లిదండ్రులు గౌరవించాలా లేదా? ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు వాడు ఫలానా కంసుడు కాబట్టి వాడిని గౌరవించకూడదు అంటే అప్పుడు మీరు క్యారెక్టర్ బట్టి చెప్తున్నారు కదా, తల్లిదండ్రులు చెప్పట్లా. సో అప్పుడు కంసుడు కొడుకు అంటే కంసుడు ఉదాహరణ చెప్తున్నాను, కంసుడు ఉన్నారు లేదు తెలియదు పిల్లలు. కంసుడు కొడుక్కి తన తండ్రిని ఎక్కువ గౌరవిస్తున్నాడు, ఎవరికన్నా ఎవరో రాముడి తండ్రి కన్నా లేకపోతే అర్జునుడి తండ్రి కన్నా. అప్పుడు మీరు మళ్ళీ పర్సనాలిటీస్కి వెళ్తున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. అర్థమైంది. అంటే కంసుడు అప్పుడు అందరూ మహాభారతంలో అందరు పిల్లలు వెళ్ళి మన ఏళ్ళ తల్లిదండ్రులు గౌరవించాలంటే తల్లిదండ్రులకు మీనింగ్ ఏంటి? సో అప్పుడు సోల్జర్స్ ఉన్నారు, మహాభారతంలో జీతానికి పనిచేసే భటులు ఉన్నారు, భటులకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అప్పుడు ఆ తల్లిదండ్రులు వద్దురా యుద్ధానికి వెళ్ళొద్దు అంటే తల్లిదండ్రులు చెప్పారని మానేస్తే అప్పుడు భారతం పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాముడు దశరథుడి మాట వినడం గురించి మీరు ప్రస్తావించారు ఇందాక. సో రాముడికి నిజంగా దశరథుడు అన్ఫేర్గా బిహేవ్ చేశారని అనిపించలేదా, తట్టలేదా? లేకపోతే చేసినప్పటికీ మా డాడీ చెప్పారు కాబట్టి నేను చేస్తాను వెళ్ళిపోయాడు అడవిలోకి? రాముడికి తట్టనప్పుడు రాముడు క్యారెక్టర్ రాసింది, అది చదివేవాడికి తట్టకపోవడం అనేది మెయిన్ పాయింట్. అది ఈజ్ నాట్ అబౌట్ రాముడు దశరథుడు. ఆ పుస్తకం అలాంటి రాస్తే దాన్ని క్వశ్చన్ చేయకుండా బండగా బ్లైండ్గా చదివేవాళ్ళు అనేది మెయిన్ పాయింట్ అసలు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు జస్ట్ దేర్ పేపర్, దే నాట్ రియల్. ఐ మీన్ మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ ఆస్పెక్ట్ ఆఫ్ తల్లిదండ్రులు అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఎవ్రీబడి హ్యాస్ తల్లిదండ్రులు బై డెఫినేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. మీరు కలిసిన ఒక లెట్స్ సే మీకు 100 మంది తెలియచ్చు, రోజుకి 100 మందికి తల్లిదండ్రులు ఉంటారు, 100, 50 వాట్ ఆర్ ద నంబర్ ఇస్. కేవలం మా అమ్మగారు వస్తున్నారు, మా నాన్న ఉన్నారు, మా నాన్న ఇలా అంటున్నారు, ఏంటో నాన్న చంపేస్తున్నా సరిగ్గా వింటలేదు అని మీరు ఇంటరాక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందులో మీకు కోపం వచ్చిన రోజు ఉంటుంది, ఇష్టం లేని రోజు ఉంటుంది, ఇష్టం ఉన్న రోజు ఉంటుంది, లేకపోతే ఇలా నాన్నగారి దగ్గరకు వచ్చి నేను హెల్ప్ చేశాను, నాకు హెల్ప్ చేశారని ఉంటుంది, అది అంత ఇవ్వట్లేదని ఉంటుంది. సో అది దట్ ఈస్ రిలేషన్షిప్ విత్ పీపుల్. అది మీ ఆఫీస్లో కూడా ఉండొచ్చు, మీరు పనిచేసే కంపెనీలో ఉండొచ్చు, తల్లిదండ్రులు మీరు చేసే దాంట్లో ఉండొచ్చు, కానీ అది పీపుల్. అది తల్లిదండ్రులు అనేది ఒక నోషనల్ నేమ్. అది తల్లిదండ్రులు గౌరవించాలి, అన్నయ్యని ఇది చేయాలి, భార్య నువ్వు భర్త సుఖమే చూసుకోవాలి, ఇవన్నీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పురాణాల్లో రిలీజియన్ నుంచి వచ్చినాయి. కానీ రియల్ లైఫ్లో మీకు కేవలం పీపుల్ మీద ఉంటుంది ఇంటరాక్షన్. యాక్చువల్గా చూస్తే అందరికీ అదే అంటే అంతే 100% అంతే ఉంటుంది. సో ఇలా సొసైటల్ రూల్స్ని ఫాలో అవడం వల్ల దుష్పరిణామాలు ఏమిటి? దుష్పరిణామాలు ఇందాక నేను చెప్పింది, ఎందుకంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ కాజ్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఆన్ ఏ వైడర్ లెవెల్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ పీపుల్ బెటర్. అదే కిడ్స్ పిల్లలు బెటర్గా ఉంటారు, తల్లిదండ్రులు ఏజ్ వచ్చాక వాళ్ళు బెటర్గా ఉంటారు. ఎందుకంటే మీరు ఒక సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు ఆ కాజ్ గురించి. బట్ సెన్స్ ఆఫ్ అక్కడ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మా ఫాదర్ సిస్టర్ మా నాన్నమ్మ గురించి. వాళ్ళు చేస్తే హోమ్లో బెటర్, ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, వయసు వచ్చింది కదా అని హోమ్లో పడేసారా అవును అంటారని వాళ్ళు ఇంట్లో ఉంచుకుని దే ఆర్ మేకింగ్ అర్ గో త్రూ హెల్ప్. హౌస్ దట్స్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్? యాక్చువల్లీ దట్ ఈస్ వర్సనింగ్ ద ప్రాబ్లమ్. దట్స్ వర్సనింగ్ అండ్ యు ఆర్ సేయింగ్ దట్స్ సిమిలర్లీ నా కొడుకు ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, నా కొడుకు భలే తెలియనివాడు అన్నాడు నాతో. రెండు థింగ్స్ అంటే నన్ను నీ పక్కింటి కొడుకు నేను చూడలేదు, ఎదురింటి కొడుకు నేను చూడలేదు, సో నీ కొడుకు భలే తెలియని ఏ కంపారిజన్ స్కేల్లో అంటున్నాను అంటే కోపం వచ్చేసింది. ఎందుకు? హీ వాంట్స్ మీ టు అగ్రీ విత్ హిమ్. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? నా కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా ప్రతిరూపం వచ్చేసింది భూమి మీదకి అని. ఇంకో చాలాసార్లు మనం వింటాం, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద సన్ అని అవును. అంటే మొత్తం క్రిమి కీటకాలు పురుగులు పక్షులు చేసి పిల్లలుగానే ఇది ఉంది, దానికి వీడికి బ్లెస్ ఏంటి అడిగితే పెద్ద కనుక. ఎందుకంటే 99% ఏమీ చేయలేరు, అట్లీస్ట్ ఇదన్నా చేస్తారు కాబట్టి దానికోసం సెలబ్రేషన్ ఫీల్ అవుతారు.
పేరెంట్స్ అవ్వడం ఇన్ఫాక్ట్ జీవితంలో అదొక ప్రమోషన్ ఫీల్ అవుతారు ప్రమోషన్ అంటే అట్లీస్ట్ ఇదైనా చేసాం, ఇంకేం చేయలేకపోయాం. ఎట్లీస్ట్ కొడుకో కూతుర్నో పుట్టించాం అనేది ఒక పెద్ద సెలబ్రేషన్. అప్పుడు ఆ పిల్లని పట్టుకున్న అనే ఒక ఎక్స్ప్రెషన్ అంటే దానితోటి మీకు ఎప్పుడు ఎవరి పట్ల కలగలేదా ఏంటి ఇలాగా ఇలాగా అంటే ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ అందమైన అమ్మాయితో కలిగింది. ఓ అది యు ఆస్క్ ఫర్ ఇట్. సో క్వశ్చన్లోనే సెన్స్ ఆఫ్ ప్రైడ్ అది కూడా నాదని కూడా ఉండదు కదా, దేవుడు సృష్టిలో ఒక భాగం అంతే ఎస్ అంతే కదా. బట్ యాజ్ యువర్స్ యూ నెవర్ ఫెల్ట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్. I hate any kind of a belong. I hate the term But relative. see, that is so contradictory. నాకు పిల్లలన్నా తల్లిదండ్రులన్నా ఎందుకు ఇష్టం ఉన్నదంటే అది ఒక్కసారి నేను ఎక్కడో పుట్టాను కదా, అలా పుట్టాను కదా, నాకు belonging గుర్తొచ్చేసేసి నాకు అసలు బయోలాజికల్ ఆస్పెక్ట్ అనేది నచ్చదు. నాకు ఎప్పుడో ఒక చోట ఒక అంబ్లికల్ కార్డ్ అనేది ఒక కనెక్షన్ ఉంది అనే ఒక ఐ డోంట్ లైక్ దట్ విజువల్. కానీ దట్ ఈస్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బికాస్ ద హోల్ సొసైటీ అండ్ ద వరల్డ్ మూవ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ విత్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. టార్జాన్ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చాక, మీరు సినిమా చూసారా టార్జాన్? చూసాను. వచ్చాక ఇమోషన్స్ వచ్చాక చాలా ఒక అఫెక్షన్ అండ్ వామ్త్, అంటే ఏ ఇమోషన్స్ నేర్పని అడవి బిడ్డకు కూడా ఎక్కడో అక్కడ వస్తాయి, మీకు ఎప్పుడు రావా? నాకు ఆ సిటీలోకి వచ్చిన తర్వాత నాకు టార్జాన్ బోర్ కొట్టింది. ఓ టార్జాన్ అనేవాడు నాకు అక్కడ మసిల్స్ వచ్చినప్పటి నుంచి సిటీలోకి వచ్చే వరకే నాకు స్టోరీ. అది చిన్నప్పుడు నాకు అవసరం లేదు, తర్వాత అవసరం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సొసైటల్ స్ట్రక్చరు, వాళ్ళని పెంచడం, పెంపకం, మరియు వాళ్ళు వృద్ధులయ్యాక పిల్లలు వాళ్ళ పట్ల చూపించే రెస్పాన్సిబిలిటీ, ఈ ఫ్రేమ్వర్క్లో మీకు నచ్చట్లేదు. కానీ ఎక్కడో ఒక తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు పుట్టరు కదా. అవును. ఇప్పుడు మీలాంటి జీనియస్ రావాలంటే మీ పేరెంట్స్ కావాలి, నాలాంటి మెంటల్ కేసు రావాలంటే మా పేరెంట్స్ కావాలి. పేరెంట్స్ కావద్దని నేను ఎప్పుడు చెప్పాను? ద పాయింట్ ఈజ్ యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ ఫర్ పేరెంట్స్. యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద పాయింట్. హౌ ఆర్ యూ టాకింగ్ ఫర్ పేరెంట్స్? కాదు, ఇప్పుడు ఏ మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాడ్ సెక్స్, ఐదర్ మ్యారేజ్లో ఆస్పెక్ట్ అనేది వేరు, ఆఫ్ స్ప్రింగ్ అనేది ఇప్పుడు జంతువులకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళే మ్యారేజ్ చేసుకోలేదు కదా. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ న్యాచురల్ కాపులేషన్ బై నేచర్. ఆల్ స్పీసీస్ ఆర్ కంటిన్యూయింగ్ బికాస్ ఆఫ్ ది సెక్షువల్ ఆస్పెక్ట్ నుంచి కన్సీవ్ అవుతున్నారు కాబట్టి. కరెక్ట్. మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ అ సోషల్, అది వేరు, దట్ ఈస్ నథింగ్ డూ విత్ కిడ్స్. మ్యారేజ్ కనిపెట్టినప్పుడు కూడా ద కిడ్స్ వర్ బీయింగ్ బార్న్. వస్తాయి పేరెంట్స్ నుంచి పిల్లలు, కానీ అదే అంటున్నా. కానీ అప్పుడు ఏంటి పాయింట్, పిల్లల్ని వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళే హంట్ చేసుకునే వయసు వచ్చిన తర్వాత వదిలేసేవారు వేరే యానిమల్స్ లాగా. ఇది స్ట్రక్చర్డ్ సొసైటీ వచ్చిన తర్వాత, మ్యారేజ్ వచ్చిన తర్వాత, ఫ్యామిలీ యూనిట్ కనిపెట్టిన తర్వాత దాని ఫంక్షన్స్ మారి. దట్ ఈస్ వాట్ వి డిస్కస్ సో ఫార్. కరెక్ట్ కరెక్ట్. ఆ డిస్కషన్ నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించాలి అనే రూల్ ఎందుకు పెట్టారు? అప్పుడు ఈ మన ఫ్యామిలీ యూనిట్ స్ట్రక్చర్ చేయాలంటే హైరార్కీలో ఇలా ఉంటే మీరు పెద్ద ఆఫీసర్కి సెల్యూట్ కట్టాలి, అలా చేస్తే అలా చేయాలి, రాజుగారు వస్తే లేచి నుంచోవాలి, తల్లిదండ్రులు అంటే అన్నయ్యని గౌరవించాలి. అప్పుడు అందరూ ఈ పద్ధతి ప్రకారం చేస్తే ఒక స్లేవరీ, ఒక ఇండివిజువల్ అనేది ఎలిమెంట్ని తీసేసి ఒక మెషిన్ లాగా సొసైటీని తయారు చేయడానికి చేసిన ఒక సిస్టమ్ అది. ఆ సిస్టమ్ని సీ త్రూ చేసి ఎందుకు ఇది వచ్చింది, దానివల్ల అవసరం ఏంటి, దానివల్ల హార్మ్స్ ఏంటి, కాన్స్ ఏంటి అని అర్థం చేసుకునే తెలివైన నాలాంటి చాలా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి కొద్దిమంది కాదు, మీరు ఒక్కరే, ఇంకెవరు లేరు అసలు. వ్యంగ్యం నిజంగా చెప్పాను. మీరే అంటారు కదా, మీ అంత ఆనందంగా ఉండే వ్యక్తి అసలు భూమి మీద, ఈ మొత్తం అర్త్ మీద లేరని చెప్పేసి దాంతో మేము ఏకీభవిస్తున్నాం. ఓకే, కమింగ్ బ్యాక్ టు సో సీరియస్నెస్. సీరియస్నెస్. సో యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ విత్ యువర్ స్పీకింగ్. నేను మాట్లాడికి సీరియస్ ఎందుకంటే తెలుసా, నేను యాక్చువల్గా అన్ని సీరియస్ చెప్తాను, ఎప్పుడు జోక్ అయ్యాను. కానీ నా సీరియస్నెస్ కొంతమంది భయపడిపోతారని సరదాగా అప్పుడప్పుడు జోక్ అంటాను. ఇది ఒక చిన్న కన్ఫెషన్. ఇది కూడా మన ఇద్దరి మధ్యన ఉండాలి. ఎవరు వినట్లేదు, ఎవరు చూస్తే కదా. సో కానీ చాలా డిప్రెసింగ్గా ఉంది మీ మోడల్ ఆఫ్ లైఫ్, ఏమనుకోకండి ప్లీజ్. హౌ టెల్ మీ. బికాజ్ యు నో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు వాంట్ టు బిలాంగ్ సమ్వేర్. Nobody is saying no to the, why don't you belong to a person instead of a word, instead of a తల్లి తండ్రి కాదు. నేను అన్నాను కదా, నాకు కృష్ణరాజు గారు, సూర్యావతి అంటే నాకు విపరీతమైన గౌరవం, ఇష్టం యాజ్ పీపుల్. వాళ్ళకున్న మనస్తత్వం, వాళ్ళకు చేసిన దాన్ని బట్టి. సో ఫాదర్ మదర్ ఏంటంటే దాంట్లో నాకు చాలా మంది కొట్టారని చెప్పారు కదా. ఎవరు? అవును, కొట్టారు. అంతా మీ మంచిగా మీరు అర్థం చేసుకున్నారు, అది మీ గొప్పతనం. నాకు కొట్టడం మంచిగా లేకపోతే ఇంకోటి ఏదో చేసేసాడు, దట్ ఈస్ ఆన్ ఏ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం అది జరిగేది.
ఎందుకంటే ఏ మనిషి కూడా కాన్స్టెంట్గా ఉన్నాడు ఎప్పుడు. ఇప్పుడు మీరు అనే ఓకే అర్థమైంది. యాజ్ పర్సన్స్ యూ కెన్ రెస్పెక్ట్ ఎనీబడి. ఆ తల్లిదండ్రులు లాంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఎవరికైనా ఎవరి పట్లైనా రావచ్చు. ఇప్పుడు 10 మంది పిల్లలు వచ్చి మిమ్మల్ని చూసి డాడీ అని పట్టేసుకుంటారు. నేను చాలాసార్లు అంటే మీ పట్ల అలాంటి feeling చాలాసార్లు హర్ట్ చేశానని తెలుసు, చాలాసార్లు మీ క్లాసికల్ మ్యూజిక్ నచ్చలేదని చెప్పానని తెలుసు అన్నీ, కానీ ఇంత ఒక పగవాడి మీద కూడా ఇంత కోరుకోకూడదు అని నా విజ్ఞప్తి. కావాలంటే మొత్తం అందరి ముందు మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటా. మిమ్మల్ని ఎవ్వరు డాడీ అని పిలవరు, ఎవ్వరు అమ్మాయి ఏ అమ్మాయి వచ్చి అన్నయ్య అని పిలవదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, తల్లిదండ్రులందరికీ కానీ ఇక్కడ పాయింట్, ఇప్పుడు నేను కూడా టెక్నికల్గా నేను కూడా తండ్రి పొజిషన్లో ఉన్నాను కాబట్టి. Do you relate with your daughter? Does she relate with you? How about we talk about that? I think, see, my daughter thinks of me like a species, అంటే ఒక జాతి, అంటే ఇప్పుడు ఈ ఒక టైపు అన్నట్టు చూస్తుంది నా డాటర్. ఎందుకంటే తను అసలు ఐ డోంట్ థింక్ షీ కనెక్ట్స్ టు మై థింకింగ్ ఆర్ వాట్ ఐ డూ అట్ ఆల్. Doesn't at all. No, నాట్ అట్ ఆల్. సో నేను కలిసినప్పుడే ఫస్ట్ నేను నన్ను నాన్న అని పిలవద్దని చెప్పాను. ఎందుకంటే ఐ హేట్ దట్ వర్డ్ నాన్న. సో షీ కాల్స్ మీ బై నేమ్, రాము అంటుంది. ఎందుకంటే ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ ఏ కమిటెడ్ వర్డ్ లైక్ నాన్న అమ్మ ఇలాంటి. అసలు ఐ జస్ట్ డూ డిస్లైక్ దోస్ యూసేజ్ ఆఫ్ దట్. అండ్ నేను ఇంకోటి ఏంటి, నేను ఏదో చాలా ఇండిపెండెంట్గా చాలా స్పెషల్ పర్సన్ అని నాలో నేనే అపోహపడుతూ ఉంటాను. అప్పుడు ఎవరైనా నాన్న అని పిలిస్తే నేను రియాలిటీలోకి లాగేస్తూనే ఉంటున్నాను. నేను మామూలు ఉన్నాయి కదా అని రియాలిటీలోకి రావటానికి ఇష్టం లేదు. కాబట్టి నేను నా ఇల్యూజనరీ ప్రపంచంలో ఉండటానికి తను నన్ను నాన్న అని పిలవకపోవడం కొంచెం తోడ్పడుతుంది. అది నాకు తెలుసు నన్ను నేను మోసం చేసుకుంటామని, కానీ ఆ మోసం చేసుకుంటూ ఎంతో కొంత కొంచెం సునకానందం ఉంది కాబట్టి నేను ఆ రెస్ట్రిక్షన్ పెట్టాను దాన్ని. That's how you relate with her. Yes, that's her. సో నేను ఐ డోంట్ కనెక్ట్. నాకు తను ఏం చదువుతుంది ఏం చేస్తుంది నాకు తెలియదు అబ్సల్యూట్గా. ఎందుకంటే నాకు సినిమా ఆర్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, నాకు సినిమా క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్, దెయ్యాలు, లేకపోతే ఫిలాసఫీలు, వీటి తప్పిస్తే వేరే ప్రపంచంతో అసలు కనెక్షన్ లేదు. కాబట్టి తను డాక్టరు, ఆ డాక్టరు కూడా మీకు ఆపోజిట్గా నియోనేటాలజీ తీసుకుని ఐ డోంట్ నో వాట్ షీఈస్ డూయింగ్ నౌ. కానీ పాయింట్ ఏంటంటే నాకు అసలు హాస్పిటల్స్ డాక్టర్స్ అంటే చిరాకు. అది కూడా సేమ్ కారణం, ఎందుకంటే జబ్బులు వస్తాయని గుర్తు చేస్తుంది హాస్పిటల్, అదొకటి. రెండోది డాక్టర్స్ నేను చాలా ఒక గాడ్ గివెన్ బాడీని ఎంతో అందమైన, అంటే నేను ఉదాహరణకి నా కజిన్ ఒకడు డెంటిస్ట్ ఉన్నాడు అని అన్నాడు, టు లుక్ ఇన్ టు అదర్ పీపుల్స్ మౌత్స్ అదర్ దెన్ సెక్షువల్ పర్పసెస్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఎనీవన్ కెన్ చూజ్ ఎ లైఫ్ అని. పాయింట్ ఏంటంటే ఐఎమ్ లివింగ్ ఇన్ ఇల్యూజనరీ వరల్డ్, యూ అండర్స్టాండ్ ఇట్. నేను నాకు బాగా అనువైన ఒక ప్రపంచాన్ని నేను మైండ్లో క్లియర్ చేసుకొని దాంట్లో బతికి హాస్పిటల్స్ డాక్టర్స్ ఇది ఇలాంటివన్నీ నన్ను రా కిందకి అని లాగుతూ ఉంటే నేను రాను బాబోయ్ అని వాళ్ళు నాకు సంబంధం లేదు అని నేను ఆ కట్లు తెంచుకోవడానికి ట్రై చేస్తాను. అందరినీ అసలు వ్యక్తులుగా చూడు, శక్తులుగా లుక్ ఎట్ ది రెజొనెన్స్ అనేవి మీరు కట్టలు తెచ్చుకోమంటున్నారు. మీరు డాక్టర్లు హాస్పిటల్ ముద్ర ఎందుకు వేస్తారు? వాళ్ళు వ్యక్తులుగా చూడొచ్చు కదా. అదే పాయింట్. నేను డాక్టర్లు హాస్పిటల్స్ అని వాళ్ళ జాబ్ ప్రొఫైల్ చెప్తున్నాను, మనుషులు చెప్పట్లేదు. మనుషులతో మీకేం ప్రాబ్లం? ఆఫ్ కోర్స్ ఒక అందమైన అమ్మాయి డాక్టర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంత చిరాకు ఉండకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ అందమైన అమ్మాయి సెపరేట్, ఆ అమ్మాయి ఏం చేస్తుందనేది సెపరేట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం కంక్లూడ్ చేస్తూ తల్లిదండ్రులకి ఏం చెప్తారు, పిల్లలకి ఏం చెప్తారు? 2 లైన్లో చెప్పాలంటే మీరు. తల్లిదండ్రులకి పిల్లల మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అని చెప్తాను. ఎందుకంటే దానికి కారణం, ఇప్పుడు ఎప్పటి వరకు మీకు పిల్లలు అనేవాళ్ళు యాక్ట్ చేస్తారు. అసలు మోస్ట్ ఆఫ్ ద టైం అడిగి చాక్లెట్ కావాలి ఒక వయసులో, భయం వేస్తే అమ్మను హత్తుకుని పడుకోవాలి, లేకపోతే ఒక వయసులో డబ్బులు కావాలి, ఒక వయసులో కారు కావాలి. ఎప్పుడైతే ఇలా అందరికీ వచ్చేసినా వాళ్ళ పేరెంట్స్ కేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం తల్లిదండ్రులు వాడుకుంటున్నారు. అందుకని నేను తల్లిదండ్రులందరికీ ఒక ఫ్రెండ్లీ వార్నింగ్ ఇస్తాను. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ చేయొద్దు, వాళ్ళు బిగ్ బాస్టర్డ్స్ పిల్లలందరూ. పాయింట్ 1. పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వటం కన్నా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ మీ లైఫ్లో ఉండదు అనేది వీళ్ళిద్దరికీ నేను ఇచ్చే ఉచిత సలహా. రైట్. మీ సలహా విని చాలామంది వాళ్ళ అలవాట్లను మార్చుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు కుటుంబాలు ఉన్న వాళ్ళందరికీ, కుటుంబరావులందరికీ మీరేం చెప్తారు? అలాగే ఒక సందర్భంలో చాలా ప్రేమ పొంగిపోతూ మీరు హిమాలయాల్లో ఉండవలసిన యోగి భూమి మీదకి దిగొచ్చారని మీ అమ్మగారు చెప్పారు ఇంటర్వ్యూలో.
సో యువర్ మామ్ ఈస్ వాచింగ్ ప్రాబబ్లీ. వాట్ వుడ్ యు లైక్ టు సే టు హర్? తల్లిదండ్రులు ఈ కాన్సెప్ట్. మా మదర్కి ఫాదర్కి తెలివి లేదు కాబట్టి నన్ను భరించారు. వాళ్ళు భరించారు కాబట్టి నేను అలాగే ఆలోచించకూడదు. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్ యాజ్ పీపుల్, నాట్ బికాస్ దర్ మై ఫాదర్ అండ్ మదర్. సో ఇఫ్ దే హ్యాపెన్ టు బీ మై నైబర్స్ పేరెంట్స్ ఆల్సో, ఐ వుడ్ హావ్ లవ్డ్ దెమ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పాయింట్కి మీకు ఎంతమంది చప్పట్లు కొట్టుంటారు ఇళ్లలో? అల్టిమేట్లీ యూ యాక్సెప్టెడ్, యూ లవ్ యువర్ మదర్ ఫాదర్ ఫర్ నాట్ బికాస్ దర్ మై పేరెంట్స్, యాజ్ పీపుల్. Because of the way I understood, they gave me the freedom in a context. Due respect, weren't the confines of looking at them just as your parents and not as people within you, which you yourself have broken, and you've started seeing them as real people now? I always saw them as real people. That's my whole point. From the time, because I'm also seeing other parents. No, it's not that my parents are only parents. నా ఫ్రెండ్స్ కొన్ని వేరే పేరెంట్స్, నాకు తెలిసిన వేరే పేరెంట్స్ ఉన్న కంపారిజన్లో యాజ్ పీపుల్ హౌ మెచ్యూర్ దేర్ అనేది నేను చూశాను కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్ యాజ్ పీపుల్. మంచి పాయింట్ వచ్చినప్పుడు, మంచి స్టిల్ వచ్చినప్పుడు ఫ్రీజ్ చేసాలంటారు కదా, అలా ఈ మంచి పాయింట్ మీద ముగించేద్దాం, ఇంకా దీన్ని సాగదీయద్దు. బికాజ్ మంచి పాయింట్ చెప్పారు. ఫైనల్లీ యూ లవ్ యువర్ మామ్, యూ లవ్ యువర్ డాడ్. That is what you want to hear, the point. Yes. But I know I love a man called Krishnaraju and I love a woman called Suryavati. I don't love them as parents. So I want to make the difference. That difference, yeah. Right. Whatever it is. Thank you very much, Varma garu. So ఇది ఇవాల్టి రామూయిజం. చాలా ఆనందంగా ముగిస్తున్నాయి వాళ్ళ ఎపిసోడ్ని. మళ్ళీ వచ్చే వారం ఒక చక్కటి టాపిక్తో మాట్లాడుతూ కలుద్దాం. స్టే ట్యూన్డ్. పుట్టినరోజు సెలబ్రేషన్ అనేది కేవలం వాళ్ళు ఇంక వేరే ఛాన్స్ లేదు, అదొక్కటి తప్పిస్తే వాళ్ళు మ్యాక్సిమం సీరియస్గా వాళ్ళు తీసుకుంటారు. ఎనీ అచీవర్ ఐ డోంట్ బిలీవ్ విల్ టేక్ ఎ బర్త్డే సీరియస్లీ.